యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. చాలామంది యూట్యూబ్లో సాక్ష్యాలు పెడుతుంటారు. ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో సాక్ష్యాలు రికార్డ్ చేసేవాళ్ళు థంబ్నెయిల్స్లో ఏం పెడతారంటే, కోట్ల ఆస్తి వదులుకొని వచ్చారు, ఇంత గొప్ప కులం నుంచి వచ్చారు, ఈ విధంగా పెడుతుంటారు. చాలా పొరపాటు. దేవుని దృష్టిలో అందరూ ఒక్కలాగానే కనిపిస్తారు. ఆయన సృష్టిలో ఒక భాగం ప్రతి ఒక్కరు కూడా. ఈ కులాలు ఇవన్నీ కలుగు చేసుకుంది మనిషి, మానవుడు. మీరు ఒక మాట చెప్పొచ్చు, మీది ఏ కులం అంటే మానవ కులం అని చెప్పొచ్చు. అదే ఒక మాట చెప్పుకోవచ్చు సాక్షి, నేను మానవ కులం నుంచి వచ్చాను చెప్పుకోండి, బాగుంటుంది. తర్వాత కోట్ల ఆస్తులకు వచ్చాను అది కూడా చెప్పదు. కులాన్ని, డబ్బుని మీరు చెప్పుకుంటారంటే ఎక్కడో మీలో పొరపాటు ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ఎక్కడో మీరు ఈరోజు తగ్గిపోయిన ఫీలింగ్ మీలో ఉంటుంది. దానిలో ఎవరో లోకంలో తక్కువ చూస్తారేమో. యేసుక్రీస్తుని నమ్ముకుంటే, లేదు నేను చాలా గొప్ప స్త్రీనే, గొప్ప వ్యక్తినే వచ్చాను అని చెప్పుకోవడానికి అలా చెప్పుకుంటారు. చాలా పొరపాటుది. దేవుడు నాకు రక్షణ కలుగు చేశాడు, నాశనానికి నరకానికి పోకుండా దేవుడు నన్ను రక్షించాడు, ఆయన కృపచేత రక్షించుకున్నాడు, దేవుడు నా కుటుంబంలో ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఈ విధంగా చెప్పుకోండి, దేవునికి మహిమ కలుగుతుంది. ఎక్కడో ఒక చోట మరి ఇటువంటి చేరుస్తూ వస్తారు, కులాన్ని కానీ డబ్బుని కానీ. అది ఇప్పుడు చెప్పుకోదని. కొంతమంది అయితే నేను ఇన్ని పాపాలు చేశాను, అలా చేశాను, పాపం ఇలా చేశాను చెప్పుకుంటారు. అది కూడా చాలా బుద్ధిహీనత. ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఎవరైనా సరే, హృదయం భయంకరం వ్యాధి గలది. ఆ మాట చెప్పండి. హృదయం అనే వ్యాధి, హృదయంలో భయంకర వ్యాధితో నేను ఉన్నప్పుడు ఆ హృదయ వ్యాధిని దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, రక్షించుకుని చెప్పండి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సాక్ష్యం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలిగే విధంగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. దేవుడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా మీ సొంత ఆలోచన చెప్పకండి. సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు ప్రార్థన గడపండి. దేవుడు మీకు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తలంపులు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, లేదు నాకు వచ్చేసరి ఇంటర్వ్యూ తీసుకోవడానికి కానీ తొందరపడకండి. ఎప్పుడు కూడా ఆయన చిత్తంలో చేయండి. ఎప్పుడైనా సరే దేవుడి మాటలు మీకు అందరికి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.